సినిమా రంగంలో మీరు వేసిన పాత్రలు మీ విశిష్టమైన పద్ధతి డైలాగ్ డెలివరీలో కానీ టైమింగ్లో కానీ వీటన్నిటికీ మీ నాటకరంగ అనుభవం పనికొచ్చిందంటారా లేక నాటక రంగంలో మీరు సీరియస్గా పాత్రలు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి అవి ఉన్నాయి. నాటక రంగం పనికొచ్చింది. నాకు విస్తృతమైనటువంటి మానవ సంబంధాలు కూడా పనికొచ్చినాయి. నాటక రంగం బాగా ఉపకరించింది. నల్లూరు వెంకటేశ్వర్లు గారు, నేను ప్రజానాట్య మండలి ద్వారానే నాటక రంగానికి వచ్చాను. మానవ సంబంధాలని భావోద్వేగాలతో కూడిన ఎక్కువగా మనం చూస్తుంటాం. ఎప్పుడు మీరు ఇంతకంటే నేను క్లోజ్గా అవ్వకూడదు వీళ్ళకి, ఇంతకంటే వీళ్ళని దగ్గర రానియకూడదు అన్న సందర్భాలు సంఘర్షణలో రాజకీయంగా ఉంది అది రాజకీయంగా ఉంది, సినిమా పరంగా కూడా ఉంది. సినిమా పరంగా కూడా నేను అట్లాగే ఉన్నా. సినిమా అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత నేను సినిమా ప్రపంచంతో పూర్తి సంబంధాలు తెచ్చేసుకుంటాను. అసలు ఎవరు ఫ్రెండ్స్ సహ కమెడియన్స్తో కూర్చోవడం నెవర్ ఇంతవరకు లేదు. 700 పైచులకు సినిమాలు చేశాను నేను. ఎప్పుడన్నా ఒక్కసారి ఏదైనా ఆడియో ఫంక్షన్కి వెళ్ళటం అనేది, ఎప్పుడన్నా ఒక్కసారి ఏదైనా అవార్డు ఫంక్షన్కి వెళ్ళటం అనేది, 100 సార్లు వెళ్ళాల్సి వస్తే ఒక్కసారి వెళ్తా అంతే తప్ప అది కూడా చూసి కానీ కాదు. నాకు బాగా గుర్తు, ఒకసారి సైనికుడు సినిమా ఎల్లుండి సినిమా రిలీజ్, నేను ఇంటికి వచ్చాను, 9:30 అయింది. నాకు ఫోన్ వచ్చింది, సార్ డబ్బింగ్లో కరెక్షన్ ఉంది వచ్చి చెప్పండి అని అన్నా. నేను ఇప్పుడు రాను, ఇంక ఇంటి నుంచి బయటకు అన్నా. నేను అయ్యో సినిమా ఎల్లుండి రిలీజ్ అన్నాను. నేను రానండి, ఎల్లుండి రిలీజ్ అయినా కూడా నేను రాను, రేపు పొద్దుటే వస్తా. ఈ సమస్య అప్పుడు కూడా అట్లాగే ఉంటే, రేపు పొద్దుదాకా ఉండి అది అట్లాగే ఉంచాలనుకుంటే మీరు నేను పొద్దున్నే వచ్చి చెప్తాను చెప్పేశారు. అలా చెప్పేసి ఆ ఫోన్ చేస్తుంది కూడా చాలా బాధ్యత గల వ్యక్తి. ఇక్కడ నేను రిజిడ్నెస్ కాదు, ఇక్కడ మూర్ఖత్వం కాదు, పట్టుదల కాదు, నా అలవాటు అంతే. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ దాని ప్రకారం ఉంటాం. తొలినాళ్లలో కూడా మీరు ఎలాంటి రిజిడ్ రూల్స్ పెట్టుకున్నా లేకపోతే నిబంధనలు పెట్టుకుంటే చెల్లేదంటారా? తొలినాళ్లలో పెట్టుకుంటే సాధ్యం కాదు కూడా. అప్పుడు 24 గంటలు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను దూరదర్శన్ రంగానికి, దూరదర్శన్ నాతోనే మొదలైంది. దూరదర్శన్లో వినోదం అనేది నేను మొదలెట్టాను. ఆనందో బ్రహ్మ అనేది ఫైనల్ స్టేజ్. బిగినింగ్ స్టేజ్ చాలా ఉంది. ఆనందో బ్రహ్మకు పూర్వ నేపథ్యం చాలా ఉంది. అప్పుడు నేను 24 గంటలు పనిచేసేవాడిని. చేయాలనిపించేది, ఎందుకంటే అచీవ్ చేయాలి, సాధించాలి బాగా అని ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అది సాధ్యం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక వంక పెట్టేనే ఎగ్గొడదాం అనిపిస్తుంటుంది అనమాట. అనిపిస్తుందా? ఇప్పుడు జనరల్గా అనిపిస్తుంటుంది, మొహం మొత్తేస్తుంది. 700 సినిమాల తర్వాత, మరి ఇన్ని సినిమాల తర్వాత, ఇన్నేళ్ల తర్వాత మరి కొనసాగడానికి మరి ఏదో ఒక ఎలిమెంట్ కొనసాగడానికి. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే జేబ్ సాటిస్ఫాక్షన్ అని అడుగుతారు అందరూ. మామూలు జేబ్ సాటిస్ఫాక్షన్ నాకు పుట్టుకతోనే ఉంది కాబట్టి అసలు నాకు అవసరమే లేదు. పుట్టడమే బాగా ధనవంతులైన కుటుంబంలోనే పుట్టాం, మా పూర్వీకులు బాగా ఉన్నవాళ్ళు కాబట్టి నాకు అసలు ఆ సమస్య మొదటి నుంచి లేదు. జాబ్ సాటిస్ఫాక్షను ఎక్కడో ఉంది, లేకపోతే చేయలేనుగా.